థ్యాంక్ యూ అండి. మీకు ప్యానెల్లో పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ముందరగా అయితే కంగ్రాచులేషన్స్ టు ది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరేదో ఇక్కడ రేవంత్ 365 అని పెట్టిండ్రు, కాకపోతే నాకు తెలిసి అయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం, 365 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం. సో కంగ్రాచులేషన్స్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వాన్ని హెడ్ చేసేది సీఎం గారే కాబట్టి అక్కడ చంద్రబాబు గారికి ఇక్కడ రేవంత్ గారికి చెప్తా, నేను ఆ విషయానికి కూడా వస్తా. ఎందుకు అని అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు మేము చెప్పినా సరే, ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెప్పినా సరే కూటమి ప్రభుత్వం అని చెప్తాం. ప్రభుత్వం అనేటువంటిది ఒక కలగల్పది, ఒక మనిషితోనే ఒక వ్యక్తితోనే నడవదు ప్రభుత్వం అనేటువంటిది. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉంది, వాళ్ళు 1 సంవత్సర కాలం పాటు పూర్తి చేసుకున్నారు గవర్నెన్స్ లో. సరే మంచులు చేసి ఉండొచ్చు, చెడులు చేసి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక సంవత్సరం పాటు పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్యానెల్లో ఉన్నటువంటి మా ఇందిరక్క గారికి, వారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ గారు, 11 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ, ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పరిస్థితులు ఏమైనా. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి నాకు తెలిసి అందరం కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా కొట్లాడినటువంటి వాళ్ళమే. ఇవాళ నేను కావచ్చు, ఇందిరక్క కావచ్చు, విజయక్క కావచ్చు, లేకపోతే నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో నేను ఐ డోంట్ ఈవెన్ నో బట్ పావని గారు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, అందరం కూడా తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించినాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. ఆ రోజున ఉన్నటువంటి TRS/BRS, మరి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏమన్నానని అని కానీ మేము ఆ రోజు కూడా ప్రశ్నించినాం. 6.5 సంవత్సరాల పాటు మహిళా కమిషన్ పెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేమిద్దరమే దాన్ని నిలబడి కొట్లాడి సాధించుకున్నాం. సో మహిళలు అనేటువంటి వాళ్ళు అంత ఈజీగా ఎట్లా తీసుకుంటున్నారో ప్రభుత్వం అనేటువంటి నాకు కొంచెం అక్కడైతే ఇబ్బంది అనిపించింది. ముఖ్యంగా మీరు మహిళలకు ఏం చేసినారు అనే దానికి వెళ్ళడానికన్నా ముందర అసలు తెలంగాణ తల్లి విగ్రహంలో జరిగినటువంటి మార్పులు చేర్పుల గురించి అయితే ఒక్కసారి ఎందుకో నా మనస్సు ఒక తెలంగాణ వాదిగా చివుక్కుమన్నది కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే ఒక మహిళని అక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నామండి, ఎవరం కూడా మేము అంటే నగలేసుకోకుండా ఉండము, ఎవరం కూడా మీరు మమ్మల్ని ఎవరిని కలిపినా సరే బతుకమ్మ ఆడేటోళ్ళమే, బతుకమ్మ చేత పట్టేటోళ్ళమే, బతుకమ్మ అనేటువంటిది మా అస్తిత్వానికి ప్రతీక. ఒక కిరీటం మాత్రం పెట్టుకోలేదు అనుకోండి. ఇప్పుడు మహిళ అనేటువంటిది ఎప్పుడు కిరీటంతోటే ఉంటదండి. దట్ ఈస్ అన్ అన్టోల్డ్ థింగ్. మహిళ అనేటువంటిది ఎప్పుడు కిరీటంతోటే ఉంటుంది. అంటే మీరు తప్పు పడుతున్నారు మార్పులని. నేను మార్పులను తప్పు పట్టడం, మార్పులు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం డైలాగ్ లో ఉండాలండి. ఇప్పుడు గత 10 సంవత్సరాల TRS పాలనలో తప్పులు జరిగినాయి, ఎండగట్టినాం. మేము ప్రశ్నించిన ప్రతిసారి మా మీద కేసులు పెట్టిండ్రు, మేము ప్రశ్నించిన ప్రతిసారి మమ్మల్ని ఈడ్చుకెళ్లి జైల్లో వేసిండ్రు. ఇవన్నీ మేము చూసినాం కాబట్టి ఏ రోజున ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే, ఏ రోజున కూడా మహిళా సమస్యల పట్ల మాట్లాడనీయాలి, ఏ రోజున కూడా మహిళల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం లేదు అని మేము చెప్పిన రోజున మమ్మల్ని విమర్శించిండ్రు, మా మీద ట్రోలింగ్స్ చేయించిండ్రు, మమ్మల్ని ఇష్టారీతిన మాటలు అనిపించిండు. నేనేమంటా, మీరు వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తే 10 సంవత్సరాలు వాళ్ళు ఎలగబెట్టిండు చేయలే, మరి ఇవాళ మీరు సంవత్సరం పాటు మీరే ఎలగబెట్టినని మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి కదా. నా ప్రశ్న ఒకటే, ఇవాళ రోజున అభ్యంతరాలు ఉన్నాయా తెలంగాణ తల్లి విగ్రహం పట్ల? అభ్యంతరాలు ఒకటి ఏంటిది అంటే జీవో ఏదో పాస్ కాలేదు అనేటువంటిది ఒక అభ్యంతరం ఉన్నది. మీరు ఒకవేళ ఉన్నటువంటి విగ్రహం నమూనా మీద మీకు ఏదైనా మార్పులు చేర్పులు చెయ్యాలంటే అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? మా అస్తిత్వం మీద ఎందుకు దెబ్బ కొట్టిండ్రు? బతుకమ్మ అనేటువంటిది మా అస్తిత్వం. అది ఏదో కవిత తెచ్చిందో, ఇంకోళ్ళు తెచ్చిందో, ఇవాళ రోజున ఇంకెవరన్నా తెచ్చిందో కాదు. మా చిన్నప్పటికెళ్ళి నేను పుట్టినకెళ్ళి ఆడుతున్నా, నా అమ్మ నాన్నలకెళ్ళి ఆడుతున్నాము, అది మా అస్తిత్వం. అస్తిత్వం అది. దాన్ని మీరు ఎట్లా మీ ఉన్నటువంటి దాంట్లో ఎట్లా తీసేసింది? ఇంకొకటి బతుకమ్మ వెళ్ళిపోయింది, అభయహస్తం వచ్చి నేను ఐ వాస్ కమింగ్ టు దట్. ఎందుకనంటే ఏ ప్రతీక అయినా సరే మనము ఒక పార్టీని రిప్రజెంట్, మేము ఆ రోజున కూడా మనం చెప్పినటువంటి అభ్యంతరం ఏంటంటే పింక్ కలర్ చీర ఎట్లా కడతారు అన్నాం. మేము ఆ రోజున అన్నాం, బరాబర్ అన్నాం, పింక్ కలర్ చీర ఎట్లా కడతారు అన్నాం. కానీ ఇవాళ రోజున నువ్వు ఏకంగా చీర రంగు కాదు కదా, చెయ్య పెడతావు కదా, నీ ఎలక్షన్ గుర్తే పెడతావు కదా, ఎక్కడికి వెళ్ళి పెడతావు? వాళ్ళు ఏమన్నా కారు పెట్టుకున్నారా, మేమేమన్నా సైకిల్ పెట్టినామా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కమలం పెట్టినరా? నువ్వు ఎట్లా చెయ్యి గుర్తు పెడతావు? ఇంకొకటి, మనం అక్కడ మాట్లాడుతున్నది తల్లి గురించి, అమ్మ గురించి. అమ్మ ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి దానిలాగా ఉంటది, నిన్ను హక్కున చేర్చుకునేటువంటి దానిలాగా ఉంటది. సో ఆ డిపిక్షన్ అనేటువంటిది ఎందుకో మారింది. నేను ఒకటి చెప్తానండి, నా అభ్యంతరం ఏంటిది అంటే మీరు ఎందుకు మాట్లాడలే? అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మీకు అబ్జెక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీయే కాదు కదా తెలంగాణ అంటే, ఎట్లయితే TRS కాదో తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు కదా, అందరం తెలంగాణ వాదులమే కదా, అందరం తెలంగాణలో భాగస్వామ్యులమే కదా, అందరం ఇవాళ రోజున ఈ కట్టుకున్న చీరల నడుముకు బిగించి, మేము కొంగు నడుముకి బిగించి రోడ్ల మీదకి వస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఏ ఒక్కని జాగీరో కాదు కదా తెలంగాణ.
మీరు మార్పులు చేయదలుచుకున్నప్పుడు తెలంగాణ వాదులతోని వివిధ పార్టీలతోని వాళ్ళు ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళిండ్రు, నాకు నిజంగా మంచిగా అనిపించింది, వెళ్ళిండ్రు కేసీఆర్ గారిని పిలిచిండ్రు, మంచి మంచి ఇష్యూ అంట నేను. కానీ మీరు అదే అన్ని పార్టీల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అందులో చిన్న అభ్యంతరం నాది కూడా ఉంది. కేసీఆర్ ని వెళ్ళి పిలిచారు, అందులో కూడా నేను రాజకీయమే ఉందంట. ఎందుకంటే అంటే ఆ విగ్రహంలో మార్పులను బీఆర్ఎస్ ఖండిస్తుంది, ఆ విగ్రహాన్ని ఒప్పుకోమని చెప్తుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్తుంది. అలాంటప్పుడు కేసీఆర్ వస్తారా? రాదు కదా. కళ్యాణ్ గారు నేను ఒక విషయం చెప్తా, నేనేమంటున్నా ఇక్కడ ప్రధానంగా తను మాట్లాడుతున్నది ఏంటంటే తెలంగాణ తల్లి అనేది ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటిదంటే మీరు పోయి పిలిచిండ్రు కదా, నేను స్వాగతిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మూవ్ ని నేను స్వాగతిస్తా. ఎస్, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకి, మీరు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రికి మీరు ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇచ్చిండ్రు, వెళ్ళిండ్రు, ఇంటికి వెళ్ళి పిలిచిండ్రు ఒక అధికారిక కార్యక్రమం, నేను దాన్ని స్వాగతిస్తా. కానీ తెలంగాణ తల్లి అనేటువంటిది ఎవరి జాగీర్ కాదు కదా. అలాంటప్పుడు మీరు మార్పులు చేర్పులు చేయదలుచుకున్నప్పుడు అందరినీ సంప్రదించాలి కదా. సంప్రదించకుండా ఇవాళ అది చేసినప్పుడు అంటే ఒక మాట ఏమొస్తుందంటే, ఇవాళ రోజున మీరు చాలా అంటే నాతోటి కొంతమంది అన్నమాట, ఇది వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్, వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తేనే ఏమంటున్నారు అని అంటే, ఎందుకు తెలంగాణ తల్లిని మీరు బీద దీంట్లో ఎందుకు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి అనేటువంటిది ఇప్పుడు నిజంగానే ఊళ్ళల్లో పట్టుచీరలు కట్టుకోరా? ఊళ్ళలో పట్టుచీరలు కట్టుకోరా? ఇవాళ నేను పట్టుచీర కట్టుకొని వచ్చిన అంటే నేను తెలంగాణ బిడ్డను కాదా? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుచీరలు కట్టుకొని వచ్చిన అంటే తెలంగాణ బిడ్డలు కాదా? అంటే యూ కెనాట్ డిఫరెన్షియేట్ ఆన్ దోస్ టర్మ్స్. ఇంకొక పాయింట్ ఏంటిది అని అంటే, ఇవాళ బీద రిచ్ ఇది పాయింట్ కాదు. అక్కడ మీరు ఒక అధికారికమైనటువంటి ఒక చిహ్నాన్ని మీరు మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు పెట్టినప్పుడు అదే తప్పు చేసిండు కదా, ఎవరిని సంప్రదించలే కదా. వాళ్ళు సంప్రదించకుండా వాళ్ళు ఇష్టారీతిని వాళ్ళు పెట్టుకున్నారు. నేనేమంటా అంటే, సరే మంచో చెడో పెట్టిండ్రు, అందులో మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, లేదని నేను అంటలేదు. అబ్జెక్షన్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ని రేజ్ చేసేటువంటి అవకాశం ఆ రోజున వాళ్ళు ఇయ్యలే. ఇవాళ మీరు కూడా అదే చేస్తుంటే, అంటే నియంతృత్వ ధోరణిలో వాళ్ళు పోయినరు, ఇవాళ మీరు కూడా నియంతృత్వ ధోరణిలో పోతే రేపు పొద్దున ఏం మిగులుతుంది? ఇక్కడ ఇంకొక విషయం, మహిళలకు సంబంధించినటువంటి అంశానికే వద్దాం మనం, నాకున్న టైం కొంచెం తక్కువ ఉంది. మహిళలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే, ఇవాళ రోజున కీలకమైనటువంటి 2 శాఖలు, వాటి డైరెక్ట్ ఇంపాక్ట్ మహిళల మీద పడుతుంది. ఒకటి హోంమంత్రిత్వ శాఖ, ఇంకొకటి విద్యాశాఖ. ఈ రెండిట్లో ఉండాల్సినటువంటి వాటి అన్నిటికీ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది మహిళల పట్ల పడుతుందండి. ఇవాళ ఆ 2 శాఖలు కూడా ముఖ్యమంత్రి వర్యులు తమ వద్దనే పెట్టుకున్నారు. అంటే కీలక శాఖలు కాబట్టి పెట్టుకున్నారేమో. మీరు కీలక శాఖలు కాబట్టి పెట్టుకున్నారు. కానీ ఆ రోజున నేను గివింగ్ యూ అనే చిన్న ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు, ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వంలో విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ విద్యాశాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిండు. ఎట్లకెళ్ళొచ్చిండు? వాళ్ళు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో ఒప్ప. నేను ఇంకో విషయం ఏంటంటే, విద్యాశాఖ, హోంశాఖ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. దానికి మీరు సెపరేట్ గా యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. అండ్ ముఖ్యమంత్రిగా తనకి చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారండి, ఆయనకి ఎన్ని ఉంటాయి? మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలి, సంక్షేమం చేయాలి, ఒక మంచి పాలన అందించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా టైట్ అండ్ బిజీ స్కెడ్యూల్లో ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజు మీరు గమనించండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ కదా, 1 ఇయర్ లో ఎన్ని సందర్భాల్లో మనం ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చూసినాం సంక్షేమ హాస్టల్స్ లో. నేను ఇందిరక్కనే ఈ విషయాల మీద ఎండగొట్టి పారదొబ్బినాం బీఆర్ఎస్ వాళ్ళని. అదేంది నిజామాబాద్ దగ్గర బాజా IIIT మీదనైతే బీఆర్ఎస్ వాళ్ళు కనీసం నోటి మాట తీయలేకపోయింది. ఆ రోజున మేము మాట్లాడినప్పుడు పరిగెత్తుకుంటే కేటీఆర్ పోయింది అక్కడికి పిల్లలతో మాట్లాడాలని. మేం చేసిందే కదా. మరి వాళ్ళు ఇదే ఇందిరక్కను కూడా నేను అడగాల్సిన పరిస్థితి ఏంటంటే, మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దయచేసి ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నాము, లెట్స్ మేక్ ఇట్ అ మోర్ ఇన్క్లూజివ్ గవర్నమెంట్. ఏదో ఒక నియంత్రణ పోగొట్టుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారేమో, నాకు తెలియదు. మాకైతే అట్లా అనిపిస్తలేదు. ఒక నియంత పోయి ఇంకొక నియంత వచ్చిందేమో అని మాకైతే అనిపిస్తున్నది ఒక రకంగా. మహిళలకు ఏం జరగలేదంటారా? నేను ఒక విషయం చెప్తాను, మహిళలకు ఏం ఇప్పుడు ఇందాక పావని గారు మాట్లాడిండ్రు, మహిళా గౌరవాన్ని కొంచెం భంగం కలిగించిండ్రు, ఉచిత బస్సు ఇచ్చాను, అది తప్పంట నేను. ఎందుకనంటే ఉచిత బస్సు అనేటువంటిది మహిళల్ని మనం గుర్తించుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ సాధక బాధకాలని అర్థం చేసుకొని వాళ్ళని ఒక హయ్యర్ పొజిషన్ లో పెట్టడానికి చేసింది. దానికి సబ్స్టాన్షియేటివ్ గా ఎక్కడన్నా తప్పులు జరిగితే ఖచ్చితంగా మనం దాన్ని ఇంకా కొన్ని బస్సుల నెంబర్లు పెంచమని చెప్పండి. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆల్రెడీ.
ఉచిత బస్సు తప్పు అనలేదు, బస్సుల శాతాన్ని సంఖ్య పెంచాలని అన్నారు. దాంతో పాటుగా మీకు గుర్తుంటే నేను ఇక్కడ కంపారిజన్ తీసుకురావాలి. మా ప్రభుత్వం అక్కడ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో మేము ఇస్తామన్నటువంటి మొట్టమొదటి హామీ పెన్షన్లు పెంచిస్తామన్నాం. ఎందుకంటే వీటిలో ఈ ఇష్యూస్ అన్ని కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు విమెన్ అండ్ కరెక్ట్. సో ఇవాళ పెన్షన్స్ పెంపు అనేటువంటిది ఇంకా కూడా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. మేము నెక్స్ట్ మూమెంట్ పెంచాము, మేము రాగానే పెంచినాము, ఎరియర్స్ తో సహా ఇచ్చినాము, ప్రతి నెల 1వ తారీఖునే ఇస్తున్నాము, ఇంకా 1వ తారీఖు వర్కింగ్ డే కాకపోతే 30వ తారీఖునే ఇచ్చినాము. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. ప్రయారిటైజ్ చేసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకుంటా పోతా అంటే నడవదు. ఎందుకనంటే అట్లా నడవదు కాబట్టే దించిండ్రు, ఒక ప్రభుత్వాన్ని దించిండ్రు. మీరు అదే చేస్తే మిమ్మల్ని కూడా దించుతారు. ఎడ్యుకేషన్ ఏదైతే ఇవాళ ఉన్నారో అతని మీద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ ఉన్నాయని ఆ రోజున మాట్లాడింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీయే మాట్లాడింది, ఆధారాలతో సహా చూపించింది. డెఫినెట్ గా ఇవాళ మీ దగ్గర ప్రూఫ్స్ లేవా, ఎట్లా పెడతారని మాట్లాడదాం. జ్యోత్స్న గారు, ఓవర్ నైట్ లో అన్ని జరిగిపోవు అని చెప్తున్నారు, కొన్ని పథకాలు అమలు చేస్తున్నాము, ఇంకా అమలు అవ్వాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అంటున్నారు. సో రాబోయే 4 ఏళ్లలో ఇవి అమలు చేస్తామని చెప్తున్నారు, మరి ఏమంటారు? నేను ఒక విషయం చెప్తానమ్మా. నేను ఇప్పుడు నా ఇనిషియల్ రిమార్క్స్ లో కావచ్చు, మధ్యలో మాట్లాడినప్పుడు కావచ్చు, నేను ఒకటే చెప్పిన, వాళ్ళు ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇచ్చిందని చెప్పిన, నేనేమి ఇయ్యలేదని చెప్పాను. వాళ్ళని ఎక్కడ నేను ఇప్పుడు మంచి, ఈవెన్ మీ అందరికీ గుర్తుంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా వాళ్ళు మంచి చేస్తే మంచి చేసిందని చెప్పినాం, చెడు చేస్తే బరాబర్ వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళని గలవట్టుకొని అడుగుతాం. అదే విషయంలో ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు చెప్పిన హామీలు ఏవైతున్నాయో దానికి అనుగుణంగా మీరు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మీరే మాట్లాడుతున్నారు ప్రయారిటైజ్డ్ శాఖలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. మనము 10 సంవత్సరాల పాటు కొట్లాడినాం. ఎందుకు కొట్లాడాం మేము? ఆ రోజున విద్యాశాఖను నిర్వీర్యం చేశారు, వేల సంఖ్యలో స్కూళ్ళు ఆ రోజున మూతబడ్డాయి, టీచర్ల నియామకం జరగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది గుండు సున్నా, ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారో అది చెయ్యలేదు. ఇవన్నీ మేము మాట్లాడిందాన్ని, వేరే వాళ్ళు కూడా కాదు. మేము మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా, మేము మాట్లాడినప్పుడు మీరు ఇవాళ రోజున అంత ప్రయారిటైజ్డ్ శాఖని ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి బిజీగా ఉంటారు, ఆయనకి ఇది ఒక్కటే కాదు చాలా ఉంటాయి, ప్రతి ఒక్క దాని మీద సమన్వయం చేసుకొని ముందరికెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటది. అలాంటప్పుడు అంత ప్రయారిటైజ్డ్ శాఖని మీరు ముఖ్యమంత్రి దగ్గర పెడితే ఎట్లా వర్కౌట్? ఇట్లనే జరుగుతుంది. ఇవాళ తప్పు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ సెక్రటరీని ఒక తప్పుడు వ్యక్తిని మీరు పెట్టారు అని అంటే ఎస్, ఎందుకు జరిగింది ఓవర్లుక్ అవుతుంది, ఎందుకంటే దేర్ ఇస్ నో డెసిగ్నేటెడ్ మినిస్టర్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇప్పుడు దాని తప్పులు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అని అంటే వితండవాదం కాదు, అక్కడ జరిగిన దాన్ని చెప్పమని చెప్పి మేము ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. ఇట్స్ అప్ టు యూ టు టేక్ ఇట్ ఆర్ నాట్. ఇంకో విషయం ఏంటిది అని అంటే, నేను ఇందాక కొన్ని ప్రశ్నలు రేజ్ చేసిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఎస్, ఇవాళ రోజున కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పటంతా లేవు అని అంటే లేవు కావచ్చు, కానీ వాళ్ళు గడ్డి తిన్నారని మనము గడ్డి తింటే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముంటది? నేను అనే పాయింట్ అది. నేను అనేది ఇప్పుడు కేసీఆర్ తప్పు చేశాడు నేనే అన్నా మాట. 10 సంవత్సరాల పాటు నేనే చెప్పిన, కేటీఆర్ ఎక్కడ తప్పు చేసిండో నేనే చెప్పిన, కవిత ఎక్కడ తప్పు చేసిండో నేనే చెప్పిన, బాజాప్తా చెప్పిన, ఇవాళ కూడా చెప్తా. నేను వాళ్ళు ఏం తప్పులు చేశారో చెప్తా, ఎక్కడ ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారో చెప్తా. కానీ వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు బయటపడ్డారు 10 సంవత్సరాల పాటు, కాబట్టి మేము కూడా అదే చేస్తాము అని అంటే మాత్రం తప్పు. వాళ్ళు చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు ఇవాళ రోజున. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎవ్వరం కూడా తెలంగాణ బిడ్డలుగా ఇవాళ రోజున ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు ఇందాక అన్నమాట చాలా వాస్తవం, ఆత్మగౌరవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆత్మగౌరవాన్ని ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటిది చూడాలి. నిజమే, నేనే చూసిన, తను ఏబీవీపీ అయి ఉండొచ్చు, తను ఎస్ఎఫ్ఐ అయి ఉండొచ్చు, ఇంకో లేదన్నా అయి ఉండొచ్చు. 10 సంవత్సరాల తెలంగాణలో ఒక చిన్న ఉద్యమం చేస్తే, ఒక చిన్న ధర్నా చేస్తే ఎత్తుకపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టింది. చిన్న ధర్నా చేస్తే దేనికి? మహిళా కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడిగితే తీసుకుపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. నేను సాక్ష్యం, ఇందిరక్క సాక్ష్యం, విజయక్క సాక్ష్యం, మేమే ఉన్నాం ఆ రోజున, వేరే వాళ్ళు కూడా కాదు. మరి ఇవాళ అదే ఆ రోజున అది చేశారని, నియంతృత్వ ధోరణిలో మీరు పోతున్నారని అని చెప్పి మాట్లాడింది మేమందరమే. కానీ ఇవాళ ఆడపిల్లలు వచ్చి మాకు న్యాయం జరుగుతలేదు అని మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళ మీద మీరు ఇవాళ రోజున లాఠీ చార్జీలు చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది? జుట్లు పట్టుకొని గుంజాల్సిన ఒక నిమిషం. ఎందుకంటే ఇందాక ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ గురించి మాట్లాడి, లగచర్ల గురించి మాట్లాడాను, మేమే మాట్లాడినాం. నేరేళ్ల బాధితుల గురించి మేమే మాట్లాడినాం. ఖమ్మంలో రైతులకి చేతులకు బేడీలేసిన రోజున మేమే మాట్లాడినాం.
బాధ్యత మేము మాట్లాడడం. ఆ రోజున టీఆర్ఎస్ మాట్లాడలేదు, ఇవాళ టీఆర్ఎస్ మాట్లాడుతుంది. కానీ వాళ్ళు చేసిన తప్పే, మీరు చేసిన Right. తప్పే. Right. రైతులకి ఎవరు అన్యాయం చేసినా వాళ్ళు తప్పే. Right, జ్యోత్స్న గారు. అందుకే ఒకటే Right. విషయం చెప్తున్నా, వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు గెటవే మేము చేస్తామంటే కుదరదు, ఖచ్చితంగా కుదరదు. కాదు. ఎస్, Right. యు స్టిల్ హావ్ గాట్ 4 more years. మంచి ఒక మంచి చేయండి. మ్యాండేట్ మీకు ప్రజలు ఇచ్చిండ్రు, Right. వాడుకోండి దాన్ని. స్వేచ్ఛ అని అంటున్నారు, ప్రజలకు మీరు స్వేచ్ఛ ఇస్తే ఆ Right. స్వేచ్ఛని ఏ రకంగా అందరూ ఉపయోగించుకుంటున్నారో చూడండి. ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ Right. పెట్టాలి. మీరు ఇవాళకి కూడా వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేస్తున్నారు. ఆల్ పార్టీ మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు, విమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు, మేధావుల మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు. మీరు అందరినీ కలిసి Right. పెట్టుకొని ముందరికి వెళ్తేనే ఒక Right. మంచి తెలంగాణను చూస్తాం మనం. రైట్ జ్యోత్స్న గారు.